హలో వీవర్స్, వెల్కమ్ టు సుగుణ పోపులు పెట్టి ఛానల్. మనం ఈరోజు టేస్టీ క్రీమీ చికెన్ చేసుకుంటామండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఎట్లా చేయాలో చూస్తామా మరి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టుకున్నానండి. ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ బాగా వేడయింది. అందులోకి సోంపు వేసుకున్నా. ఇప్పుడు ఆనియన్స్ కట్ చేసి వేసుకున్నానండి. ఇప్పుడు ఇది బాగా ఫ్రై చేసుకుంటాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకున్నా. ఇది కానీ బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయ్యిందండి. ఇప్పుడు పసుపు వేసుకుంటాం. ఇప్పుడు చికెన్ వేసేసుకుంటామండి. ఇప్పుడు సాల్ట్ రుచికి సరిపడా. ఇప్పుడు మిర్చి పౌడర్, ధనియా పౌడరు, గరం మసాలా పౌడర్ వేసుకున్నా. ఇదంతా ఒక్కసారి బాగా ఇట్లా మిక్స్ చేసుకుంటాము. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకున్నానండి. పచ్చిమిరపకాయలు తినేటప్పుడు చాలా టేస్ట్గా ఉంటాయండి. ఇట్లా ఫుల్గా వేసుకున్నామంటే అన్నంలో కలిపి తిన్నా కానీ చాలా బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టుకుంటాం ఒక 3 మినిట్స్. మూత పెట్టుకుంటే అందులోనే వాటర్ వస్తాయండి. ఆ వాటర్కే చికెన్ మంచిగా ఇట్లా మగ్గింది. ఇప్పుడు మిల్క్ క్రీమ్ వేసుకుంటాం. మన ఇంట్లో మీగడ వేసుకున్నానండి. ఒక 2-3 స్పూన్లు మీగడ వేసుకొని బాగా ఇట్లా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు వాటర్ కొద్దిగా వేసుకుంటాము. మరీ వాటరీగా ఉంటే బాగుంటుందండి. కొద్దిగానే వేసుకుంటే బాగుంటుంది టేస్ట్గా. ఇప్పుడు మూత పెట్టుకుంటాం. ఒక 5 మినిట్స్ ఉడికించుకుంటాం. ఉడికిందండి. బాగా ఆయిల్ పైకి వచ్చేయాలి. మంచిగా ఇట్లా ఆయిల్ పైకి వచ్చి చూడండి, చూస్తుంటేనే టేస్టీ క్రీమీ చికెన్ రెడీ అయిపోయిందండి. మీరు ఇట్లనే చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే వీవర్స్, బాయ్.